నారాయణఖేడ్ నియోజకవర్గంలోని డోర్మోడ్ వద్ద మనం ఉన్నాము. ఇక్కడ వచ్చేసి ఒక శంకుస్థాపన కనిపిస్తుంది. శంకుస్థాపనకి ముఖ్య అతిథిగా దామోదర్ రాజనరసింహ గారు, డాక్టర్ పట్లోల సంజీవ్ రెడ్డి గారు, అదే విధంగా స్థానిక ఎంపీ సురేష్ శెట్కర్ గారు వచ్చి ఈ శంకుస్థాపన చేశారు. ఈ శంకుస్థాపన డేట్ వచ్చేసి మనకి 5వ డేట్ 9వ నెల 2025 రోజు శంకుస్థాపన చేయడం జరిగింది. శాంక్షన్ చేసి ఒక 6 months అవుతున్నా కూడా ఇప్పటి వరకు ఈ రోడ్ కన్స్ట్రక్షన్ ఎందుకు జరుగుతలేదు? ఒక్కసారి ఆ రోడ్ చూడండి ఏ విధంగా ఉందో. ఉక్రాన్ నుంచి ఎల్గోయ్ వరకు ఏ విధంగా రోడ్ ఖరాబ్ అయిందో. శంకుస్థాపన చేయడానికి వచ్చింది కానీ రోడ్ వేయడానికి ఎందుకు ఇంకా వెనకాడుతా ఉన్నారు? శంకుస్థాపన దామోదర్ రాజనరసింహను పిలిచి మరీ శంకుస్థాపన చేసిరు కదా. రోడ్ శాంక్షన్ అయ్యి 6 నెలలు అవుతున్నా కూడా రోడ్ వేస్తలేరు. ఇంకొక 3 నెలలు అయితే వర్షాకాలం వస్తుంది. ఈ రూట్ లో వెళ్లేది ఒకటే రూట్ ఉన్నది, వేరే ఊరు నుండి వెళ్ళడానికి కూడా రోడ్ లేదు. నువ్వు రోడ్ కన్స్ట్రక్షన్ చేస్తా ఉంటే వర్షాకాలంలో ప్రజలు చాలా అవస్థలు పడతారు. స్థానిక ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి గారు, అదే విధంగా సురేష్ శెట్కర్ గారు చొరవ తీసుకొని ఎంత త్వరగా అయితే అంత తొందరగా ఈ రోడ్ అనేది కన్స్ట్రక్షన్ చేయండి. ఎంజుకురా నుంచి ఎల్గోయ్ వరకు రోడ్ అనేది కంపల్సరీ కన్స్ట్రక్షన్ చాలా తొందరగా చేయండి. 3 months మాత్రం మీకు టైం ఉన్నది. 3 months దాటితే వర్షాకాలంలో మనం మళ్ళీ రోడ్ కన్స్ట్రక్షన్ చేయలేం.